స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ సర్కార్ జీవో రిలీజ్ చేసింది. రేపు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించనుంది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై స్పీడప్ పెంచిన రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు సీఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ నిర్వహించనుంది. నిజాం నియంత పాలనపై చైతన్యం కలిగించిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు సీఎం. స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కారు వేగంగా కసరత్తు చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్పెషల్ జీవో రిలీజ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయనుంది. రేపు జిల్లాల వారీగా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. మరోవైపు రేపు ఉదయం 11 గంటలకు సీఎస్, డీజీపీలతో పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. లోకల్ బాడీ ఎలక్షన్ మీద అధికారులతో ఎన్నికల సంఘం డిస్కస్ చేయనుంది. అటు జిల్లాల్లో స్థానిక ఎన్నికలపై ఎలక్షన్ సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాల్లో ఉద్యోగులను ప్రొసీడింగ్ అధికారులుగా అపాయింట్ చేసింది. అనగారిన ప్రజల్లో నియంత పాలనపై చైతన్యం పెంపొందించిన అభ్యుదయ వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఐలమ్మ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ప్రాణాలను పణంగా పెట్టి నిజాం సర్కారుపై పోరాటం చేసిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. నిరంకుశ పాలకులపై ఐలమ్మ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశం ప్రగతి పథంలో నడిపించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నివాళులర్పించారు సీఎం. చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానిగా దేశాభివృద్ధిలో మన్మోహన్ పాత్ర చిరస్మరణీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరల్డ్ టూరిజం డే సందర్భంగా రేపు హైదరాబాద్ శిల్పారామంలో తెలంగాణ టూరిజం కాంక్లేవ్ 2025ను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యాటకులకు సకల వసతులతో మధురానుభూతి కోసం పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు చేపడుతోంది. పర్యాటక రంగాన్ని ఆహ్లాదానికే పరిమితం చేయకుండా యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పనకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పెట్టుబడులను ఆహ్వానిస్తోంది సర్కార్. సిటీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై, కాలనీలలో వరద నీరు చేరడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు జంట నగరంలోని జలాశయాలకు వరద తాకిడి పెరగడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వాతావరణ శాఖ 2 రోజులు భారీ వర్ష సూచనతో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్గా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో నాలాలు, డ్రైనేజీలు నిండి రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. నాలాలకు సైడ్ వాల్ లేని ప్రాంతాల్లో కాలనీల్లో వరద నీరు చేరింది. కాలనీల్లో చేరిన వరద నీరుతో బయటకు వెళ్లలేని పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ఆల్విన్ కాలనీలో వర్షం నీరు రోడ్లపై ప్రవహించడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. గచ్చిబౌలిలో భారీగా వరద నీరు నిలిచింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విప్రో, గచ్చిబౌలి ట్రాఫిక్ పిఎస్ పరిధిలో వరద నీరు పొంగి పొరులుతోంది. ఐఎస్బీ నుండి విప్రో జంక్షన్, మైక్రోసాఫ్ట్ క్యాంపస్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఐఎస్బీ దగ్గరున్న ట్యాంక్ పొంగి పొరులుతోంది. ఐఎస్బీ, మైక్రోసాఫ్ట్ మధ్య గోడ విరిగిపోయింది. దీంతో మైక్రోసాఫ్ట్ క్యాంపస్లోకి వరద నీరు చేరింది. ఓల్డ్ సిటీలో ఎడతెరిపి లేని వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే చార్మినార్ పరిసరాలు జనాలు లేక బోసిపోతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాల్లో వరద నీరు చేరి రోడ్లపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తోంది. పలు కాలనీల్లో రోడ్లపై నాలాల నీరు ప్రవహించడంతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. రంగారెడ్డి జిల్లా నగర శివారు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. జిల్లాలోని పలు ఏరియాల్లో తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం పడుతోంది. గండిపేట జలాశయం గేట్లెత్తడంతో నార్సింగ్, మంచిరేవుల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టులపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రోడ్లను క్లోజ్ చేయడంతో జాబ్ల కోసం సిటీకి వచ్చిన వారు గ్రామాల్లోకి వెళ్లాలంటే 4-5 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. గోడుగోనిపల్లి వాగు డేంజర్ లెవెల్ ప్రవాహంతో సమీప ఊళ్లలో హెచ్చరికలు జారీ చేశారు. మల్లెపల్లిలో బోరుబావుల నుంచి గ్రౌండ్ వాటర్ ఉబికి వస్తోంది. మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీల్లో డ్రైనేజీలు నిండి రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. రోడ్లపై నాలాల నీరు ప్రవహించడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జాతీయ రహదారి 65పై భారీగా వరద నీరు చేరింది. దీంతో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు నాన్ స్టాప్ వర్షాలతో నగరంలోని జంట ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. గంట గంటకు డ్యాముల్లోకి వరద పెరుగుతుండటంతో జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మాన్ సాగర్ డ్యాం 12 గేట్లు 9 ఫీట్ల మేర ఎత్తి 8,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అవుట్ఫ్లో 9,000 క్యూసెక్లుగా కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ డ్యాం 5 గేట్లు ఎత్తి 5,000 క్యూసెక్లను దిగువకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో మూసీకి ప్రవాహం పెరిగింది. ముసరంబాగ్ బ్రిడ్జిని ఆనుకుని వరద వెళ్తోంది. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. 3 జలాశయాల పరివాహక ప్రాంతాలను అధికారులు అలర్ట్ చేశారు. నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును క్లోజ్ చేశారు. వాహనదారులు రోడ్లపైకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంను సిద్ధం చేశామన్నారు. పై ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం జరుగుతుంది. అహ్మదాపూర్, షాబాదు, చౌడాపూర్, పరిగి ఏరియాల నుంచి మనకు వాటర్ వస్తుంది. అందు గురించి మనం ఉదయం అన్ని డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేసి ఒక 4 గేట్లు ఎత్తి 4,100 క్యూసెక్ల నీళ్లు బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇందువల్ల అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. గేట్ నెంబర్ 6, 8, 10 అండ్ 13 3 ఫీట్ల మేర ఎత్తినాం. ఈ 4 గేట్లు వచ్చేసి అవుట్ఫ్లో 4,100 క్యూసెక్లు బయటకు పంపడం జరుగుతుంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసి 2,500 క్యూసెక్లు మనకు వస్తుంది ప్రస్తుతం వచ్చేసి. కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఈ జలాశయాల్లో విపరీతంగా చేరి ఉన్నది. దానికి వస్తున్నటువంటి పైనుంచి వస్తున్న వరదకు అనుగుణంగా ఈ హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి గేట్లని 4 గేట్లని 3 ఫీట్ల హైట్లో ఎత్తి వరద నీటిని 4,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదలడం జరిగింది. ఏదైతే ఈసా నదికి అదేవిధంగా మూసీ నదికి మధ్య ఉన్నటువంటి ముఖ్యంగా బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ కాలనీలని లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా అప్రమత్తం చేయడం జరిగింది. అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఇందుకు గాను నివాస గృహాల్లో నీరు చేరినట్లయితే చేరే అవకాశం ఉన్న గృహాలని గుర్తించి వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళని పునరావాస కేంద్రాల్లో ఉంచడానికి ఏర్పాట్లు కూడా చేశాం. నాన్ స్టాప్ వర్షాల కారణంగా ఐటీ ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఐటీ కారిడార్ పరిధిలో కంపెనీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. ఇవాళ రేపు భారీ వర్ష సూచన ఉండడంతో వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించారు. హైదరాబాద్ పహాడీ షరీఫ్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 2 స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. స్నేహితులు తివారీ, ఇమ్రాన్ జల్పల్లి మున్సిపాలిటీ శ్రీరామ్ కాలనీలోని ఓ కంపెనీలో పనిచేశారు. ఈ క్రమంలోనే వారికి చిన్న గొడవ జరిగినట్టు తెలిసింది. మాటామాటా పెరిగి ఇమ్రాన్ తివారీని రాడ్లతో కొట్టి చంపినట్టు సమాచారం. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి తివారీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అసిస్టెంట్ లైన్మెన్ శ్రీకాంత్ గౌడ్ పట్టుబడ్డాడు. వసంతనగర్ సెక్షన్ విద్యుత్ శాఖ కార్యాలయంలో శ్రీకాంత్ గౌడ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా ఈ సెక్షన్లో నిబంధనలకు విరుద్ధంగా శ్రీకాంత్ గౌడ్ కరెంటు మీటర్స్ జారీ చేస్తున్నాడని, కేబుల్స్ లాగుతున్నాడని ఆరోపణలున్నాయి. దీనిపై ఏసీబీ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందాయి. అయితే ఇంటి వైర్ మార్చేందుకు ఓ వ్యక్తిని 30,000 డిమాండ్ చేశాడు అసిస్టెంట్ లైన్మెన్ శ్రీకాంత్ గౌడ్. చివరకు 11,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇవాళ వినియోగదారుడి నుంచి 11,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అసిస్టెంట్ లైన్మెన్ శ్రీకాంత్ గౌడ్. ప్రస్తుతం వసంత్ నగర్ సెక్షన్ ఆఫీసులో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ యాక్టర్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుకు వీల్లేదని స్పష్టం చేసింది హైకోర్టు. టికెట్ ధరలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఓజీ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు రేట్ల పెంపుకు నో చెప్పింది. దీనిపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని చెప్పింది. తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసింది. అలాగే టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. నిరుపేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. రేపు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పుర సిల్వర్ కాంపౌండ్లో నూతన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ అధికారులు లబ్ధిదారులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. రేపు ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తుండడం వల్ల పెండింగ్ పనులు ఏమైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను అధికారులను ఆదేశించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేసేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వయస్సు, హెల్త్ ఇష్యూస్ను దృష్టిలో ఉంచుకుని ఇండ్లను ఫ్లోర్స్ వారీగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. ముఖ్యంగా ఇండ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని కోరారు. సంగారెడ్డి పటాన్చెరులోని ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజీలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. భారత ప్రభుత్వం, బోర్డ్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా వంశీధర్ రెడ్డి, రాజమణి, ఎల్లంకి చైర్మన్ సదాశివరెడ్డి, కాలేజీ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో వివిధ కంపెనీల హెచ్ఆర్లు, ఇంజనీరింగ్ టీపీఓఎస్లు, ఇంజనీరింగ్ అప్రెంటిస్ పాల్గొని కాలేజీల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో ఎల్లంకి కాలేజీ యాజమాన్యంతో ఎంఓయూ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంతో ఎంటెక్, బీటెక్, ఎంసీఏ, ఫార్మసీ, డిప్లొమా, ఎంబీఏ, డిగ్రీ చదివిన వారితో పాటు ఇంకా చదువుతున్న వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కాలేజీ యాజమాన్యం. ఎల్లంకి కాలేజ్ వాళ్ళు ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్ పర్పస్లో చాలామంది రిక్రూటర్స్ను మరియు స్టూడెంట్స్ను పిలవడం జరిగింది. దానికి మమ్మల్ని ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడం, నిజానికి ఈరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే మన యొక్క బాధ్యత కేవలం ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు, పిల్లలకు జాబ్లు కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. సో ఈరోజు దాదాపు 30 నుంచి 40 కంపెనీస్ వచ్చాయని చెప్తున్నారు. వాళ్ళు ఈ వన్ డే మొత్తం రిక్రూట్మెంట్ అంతా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ అంతా జరగబోతుంది. సో ఐ కంగ్రాచులేట్ ది ఎలంకి ఇన్స్టిట్యూషన్స్ ఫర్ taking this kind of initiative which is going to help thousands of students. అన్ఎంప్లాయిడ్ ఇవాళ మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేదనేటువంటి సమస్య మనకు ఉన్నది కదా, అట్లాంటి తీర్చాలంటే ఏంటంటే ఇట్లాంటి ఇనిషియేషన్స్ ఈ యొక్క కాలేజ్ వాళ్ళు కానీ తర్వాత ఆర్గనైజేషన్స్ తీసుకొని పిల్లలకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. ఇలా మీ ప్రోగ్రామ్స్కు దాదాపు 48 కంపెనీస్ వచ్చాయి ఇక్కడ. దానికి దాదాపు 2000 మంది ఎన్రోల్ చేసుకున్నారు. బట్ ఇటువంటి ప్రోగ్రామ్స్కు చేయడానికి మాకు గవర్నమెంట్ సహకారం కావాలి. చేసేది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి, దానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆల్సో ఇంపార్టెంట్. సేమ్ టైం దాదాపు 60 కాలేజీల విద్యార్థులు వచ్చారు. 60 కాలేజీల విద్యార్థులు టోటలీ తెలంగాణకి వచ్చారు. ఇంకా నెక్స్ట్ టైం వీఆర్ ప్లానింగ్ టు ది మార్చ్ ఏప్రిల్ అనుకుంటున్నాము. అప్పుడు ఒక 100 కాలేజీలు అని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఫార్మసీ అన్ని కాలేజీలను సింక్ చేద్దాం. దానికి మా సార్లను అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. Only for our generation, only at that time we have only 3 resources. Whereas for your generation, because job seekers, we are having the 4th
resource is there for you, that is Google Devo Bhava. The fourth resource is there for you. But where you have to utilize for the right cause. The technology is available. Yes, India is the advanced country in technology, but how many of them are using this technology for right cause is a big question mark for us. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. అది చెప్తుంది వారి యొక్క గొప్పతనం. ఎక్కడైతే ఎడ్యుకేషన్ బాగుంటుందో దట్ సొసైటీ విల్ బి ఏ వెరీ గుడ్ పాత్. సో వీఆర్ లక్కీ ఎనఫ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ స్కీమ్గా ఉండటం అనేది. అదేవిధంగా ఇక్కడ మనకి ఉన్నటువంటి చైర్మన్ హైర్ కౌన్సిల్ ఉన్నారు, డైరెక్టర్ ఫ్రమ్ జైంట్ యూనివర్సిటీ. ఆల్ ఆఫ్ టుగెదర్ వీఆర్ మూవింగ్ అహెడ్ ఫర్ ది ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్. క్రమశిక్షణ కలిగిన వారు మాత్రమే క్రీడాకారులు అవుతారని అన్నారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో 17వ హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్లు ప్రారంభించారు. 4 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో 22 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు క్రీడాకారుల గౌరవ క్రీడా వందనం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాట్స్ కార్పొరేషన్ చైర్మన్ శివసేనారెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీలో దాండియా సందడి నెలకొంది. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దాండియా, గర్బా ఈవెంట్లను కండక్ట్ చేస్తున్నారు పలు ఈవెంట్ ఆర్గనైజర్స్. ఈవెంట్లను మరింత కలర్ఫుల్గా మార్చేందుకు సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్స్ని బుక్ మై షోలో అందుబాటులో ఉంచారు. దాండియా ఆటలు ఆడ, సరదా పాటలు పాడ అంటూ చిందులేస్తున్నారు హైదరాబాదీలో. దేవీ నవరాత్రుత్సవాల్లో బతుకమ్మ పండుగని ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో దాండియా ఉత్సవాలను కూడా అంతే సందడిగా జరుపుకుంటున్నారు. స్టార్ హోటళ్లు, క్లబ్బులు, కన్వెన్షన్ సెంటర్లు, ఓపెన్ గ్రౌండ్స్, అడ్వెంచర్ పార్కులు ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట దాండియా ఈవెంట్లని నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్లు. ఇందుకోసం ప్రత్యేకంగా నార్త్ నుంచి డీజేలను సైతం తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా టాలీవుడ్, బాలీవుడ్ పాటలు సిద్ధం చేస్తున్నారు. ఆయా ఈవెంట్ స్థలాలని కలర్ఫుల్ గా డెకరేట్ చేయడంతో పాటు ఫుడ్ కోర్ట్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తున్నారు. దాండియా ఈవెంట్ మేము ఇది 3rd టైం చేస్తున్నాము. దాండియా మస్తీ వాల్యూమ్ 3. సో ఇక్కడ స్పెషల్ వచ్చేసి మేము లైవ్ ఫుడ్ కౌంటర్స్, లైవ్ డోల్, లైవ్ డీజే సెటప్ ఫర్ ఎవ్రీడే. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి వీ హ్యావ్ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ వెన్యూ సెటప్ ఫర్ దాండియా ఈవెంట్. 1000+ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ మా స్పెషాలిటీ వచ్చేసి హైదరాబాద్లో ఎక్కడా లేనిది ఇక్కడ మేము లాస్ట్ 2 years నుంచి ఎవ్రీ టైం మేము సిల్వర్ కాయిన్స్ గిఫ్ట్ ఇచ్చాము. బుక్ మై షోలో అవైలబుల్ ఉన్నాయి పాసెస్. ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి 199 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. So for this event I have prepared a best of the best musical set which involves Punjabi, Tollywood, Garba and lots of Navratri beats. The Dandiya Masti 2025 is going to be special because it is going to include a lot of celebrity appearances along with me, and also the best performer going to get a silver coin every day. So I would like to call out all you beautiful people to come up with the best of the best Dandiya attires and enjoy this event. ఇంకొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లు ఈ దాండియా ఈవెంట్లను మరింత కలర్ఫుల్ గా చేసేందుకు సెలబ్రిటీలను రంగంలోకి దించుతున్నారు. అప్కమింగ్ హీరోయిన్లు, టీవీ యాక్ట్రెస్లు, బిగ్ బాస్ ఫేమ్లు, ఇన్ఫ్లుయెన్సర్లతో ఈవెంట్లలో సందడి చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లకి వారిని తీసుకొస్తున్నారు. మనమందరం చాలా ఎక్సైటెడ్ ఉంటాం గర్బా నైట్ కోసం. సో ఫైనలీ సెలబ్రిటీ దాండియా నైట్ ఈస్ కమింగ్. సీజన్ 9 ఇది నోవోటెల్లో. It's starting from 22 September to 2nd October. So don't miss it. Please come and enjoy the Dandiya night. Dandiya is something I'm so connected and chala playful untadi. So naakaithe chala interest and neen manchiga dress up ayi Dandiya cheyadam naaku chala interest. I think this is the best come to celebrity Dandiya night. హైదరాబాద్లో చాలా ఈవెంట్స్ అవుతున్నాయి, బట్
ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ నోవోటెల్. ఇది ఇప్పుడు బిగ్గెస్ట్ ఈవెంట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్ టు కమ్ హియర్ అండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో నవరాత్రి అంటే దాండియా అంటే ఈవెంట్స్ అండి మాకు. సో చిన్నప్పటి నుంచి దాండియా ఆడకుండా వి కాంట్ కంప్లీట్ నవరాత్రి అంటే పూజ, దెన్ దాండియా. మేము ఇక్కడికే వద్దామని ఫిక్స్ అయ్యాము బికాజ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇట్స్ వండర్ఫుల్ అండి. సో ఎస్, దాండియా ఆడి సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ నోవోటెల్. సో ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాం. ఇక ఆయా ఈవెంట్కు సంబంధించిన టికెట్స్ని బుక్ మై షో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంచారు. ఒక్కో టికెట్కి 299 నుంచి 699 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. కపుల్స్, ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటూ ప్రత్యేక ఆఫర్లను కూడా పెడుతున్నారు. కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లు బెస్ట్ డాన్సర్లు, బెస్ట్ డ్రెస్అప్ వంటి అవార్డులను కూడా అందిస్తున్నారు. దాండియా ఈవెంట్లు సిటీలో కంటే సిటీ అవుట్స్కట్స్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. రామోజీ ఫిలిం సిటీ, బోడుపల్, కోకాపేట్, మియాపూర్, శామీర్పేట్ వంటి ఏరియాస్లోని కన్వెన్షన్స్లో ఈవెంట్ ఆర్గనైజర్లు నిర్వహిస్తుంటే ఇంకొన్ని ప్రాంతాల్లో ఆయా కమ్యూనిటీ సభ్యులు బతుకమ్మతో పాటు స్పెషల్ దాండియా నైట్స్ని నిర్వహిస్తున్నారు. వర్షాల కారణంగా పూల మార్కెట్లో పూల రాక తగ్గింది. బతుకమ్మలు, దేవీ నవరాత్రుల పూజలకు పువ్వుల కోసం నగరవాసులు మార్కెట్కి వచ్చినా తాజా పువ్వులు దొరకడం లేదు. వర్షాల కారణంగా రేట్లు పెరిగాయి. మార్కెట్ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయిందని, వాసన భరించలేకపోతున్నామని అంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్ నుంచి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలతో పాటు దేవీ నవరాత్రుల వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దీనికి పండుగలకు కావచ్చు, ఎలాంటి సెలబ్రేషన్స్కి అయినా పువ్వులు ప్రత్యేకం. కానీ వరుసగా పడుతున్న వర్షాల కారణంగా అయితే పువ్వులు మార్కెట్లకు రావడం తగ్గింది. దీంతో వ్యాపారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు అయితే మార్కెట్ అన్ని కూడా ఇటు పబ్లిక్ దేవీ మాలలు వేసుకున్న భవానీలు మాత్రమే ఎక్కువగా వస్తున్నారు. దాంతోపాటు ఇటు గేటర్ కమిటీస్ కావచ్చు, రోజువారీ బతుకమ్మలు చేసే వారు కూడా ఎక్కువగా వచ్చి పూలు కొనుగోలు చేసిన పరిస్థితి. కానీ మార్కెట్కి మాత్రం పూలు రాక తగ్గిందని చెప్పాలి. పూలు వస్తున్నాయి, ఆ మార్కెట్ తగ్గిందా? కొంచెం తక్కువ వస్తున్నాయి వర్షంకి. డైలీనా అవి బెంగళూరు నుంచి వస్తాయి పార్సల్. 2000 కిలోలు వస్తాయి డైలీ, 100 రూపాయలు కిలో. ఎట్లా ఉంది మార్కెట్? ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఇప్పుడు? మార్కెట్ మంచిగా ఉంది మేడం. వర్షాకాలం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్రెష్గా ఉన్నాయి మేడం. వర్షాకాలం జర ఇబ్బంది ఉంది. రేట్లు బాగానే ఉన్నాయి మేడం. వర్షం వల్ల ఇబ్బంది పడుతుంది. మెయిన్గా బతుకమ్మ పండుగ కోసమే ఎక్కువగా పూలు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ మార్కెట్ పరిసర ప్రాంతాలంతా కూడా చెత్త చెదారంతో నిండిపోయింది. ఎందుకంటే మామూలుగానే మార్కెట్ అంతా కూడా ఇటు వేస్ట్గా పడేసిన పువ్వులు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. వర్షం పడితే ఆ పువ్వులంతా కూడా ఈ రోడ్ పైకి వచ్చేసి కూడా జామ్ అవుతూ ఉంటుంది. మార్కెట్లో చెత్త ప్రస్తుతానికి అయితే ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళలు అయితే బతుకమ్మ పూలు కావచ్చు, దేవి నవరాత్రులకి కావాల్సిన పూలను కొనుగోలు చేస్తున్నారు. వర్షాల కారణంగా కాస్త డిలే, బండ్లు డిలే అవ్వడంతో కాస్త పూలు రాక కూడా తగ్గిందని కూడా తెలుస్తుంది. మొత్తం ఖరాబ్ అయినా అమ్ముతలే పూలు, రేట్ లేదు. ఆనే 200, 150 రూపాయలు, ఇలా 100 రూపాయలు అంటే అమ్ముతలేవు. వర్షం పడి అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి తోటలన్నీ. ఈ బెంగళూరు, హైదరాబాద్ వర్షాలు పడి మొత్తం పోయినాయి తోటలన్నీ. నైట్ వేస్తే పొద్దున్న, నైట్ సాయంత్రం ఎక్కితే పొద్దున్న దిగుతాయి. ఇక్కడ వర్షాలకు ఏమన్నా పబ్లిక్ లేరు, మాలంతా అట్లే ఉన్నారు సార్. చూస్తారు కదా, సరికంతా అట్లే ఆగిపోయింది. మొత్తం గలీజు లాగా వెనక పోయి చూడండి ఎట్లున్నది గలీజ్. ఎవరు చెత్త ఎత్తలేరు, ఏం చేస్తలేరు. వర్షం పడుతుంది, వాళ్ళు కూడా వస్తలేరు. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మొత్తం నానిపోయినాం. గునుగు తంగడి పువ్వు చాలా దూరం పోయి తాండూరుకు కోసుకొచ్చినాం. మాది ఇక్కడ లేదు, మాది మైనాబాద్లో లేదు. తాండూరుకు పోయినాం. చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ అంటే అక్కడ అమ్ముకొని వెళ్ళిపోతాం. ఇది 300 కట్ట తెచ్చినాయి, ఇది 500 కట్ట తెచ్చినాయి. కొంటూరు వాన పడకుంటే కొంటుండ్రి, వాన పడుతుంది కదా. సో మొత్తానికి అయితే కేవలం ఈ గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్లోనే కాదు, సిటీలో ఉన్న ప్రధాన మార్కెట్లు అన్నీ కూడా ఇటు పంట చేతికి రాక మార్కెట్లోకి తేక అయితే రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే, వేరే ప్రాంతాలకి అని కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ కారణంగా వాళ్ళకి కావాల్సిన సరుకు రాకపోవడంతో కూడా ఇటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లు అన్నీ కూడా ఇటు మార్కెట్కి సంబంధించిన వేస్ట్తో నిండిపోయి ఇటు వచ్చే వాళ్ళకైతే ఇబ్బందిని తలపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే నగరంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు చిరు వ్యాపారులకు కూడా నష్టంగా మారింది. పండుగల సందర్భంగా పండుగలకు కావాల్సిన వస్తువులు
దొరికినా రేట్లు ఎక్కువగా ఉండి సమయానికి దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఎంఎస్ఎన్ రమేష్తో మోనికా, హైదరాబాద్. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు జరిగాయి. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. దీనిపై మరింత సమాచారం హరిత అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ముఖ్యంగా ప్రతి గల్లీలో కూడా చాలా ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. ఈరోజు 6వ రోజు కావడంతో ఇక్కడ ముఖ్యంగా ఇకేబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. బేగంపేట్ ప్లాజా టూరిజం ప్లాజా హోటల్లో ఉన్నాం. ఇక్కడ జపనీస్ అతి ప్రాచీనమైన ఫ్లవర్ అరేంజ్మెంట్ని ఇకేబానా అంటారు. ఆ పద్ధతిలో తయారు చేసిన ఫ్లవర్స్ షోతో పాటు ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి వాడవాడలో కూడా చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా కూడా మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే జపనీస్ కల్చర్లో ఉన్న రకరకాల ఫ్లవర్ అరేంజ్మెంట్స్, దానికి తోడు మన తెలంగాణలో కూడా పూలని పూజించి పూల చుట్టూ ఆడే ఒక పెద్ద పండుగ మనం జరుపుకుంటాము. ఆ పండుగని ఇటు జపనీస్ కల్చర్ని ఒకే చోట చూసే విధంగా ఇక్కడ వీళ్ళు వర్క్షాప్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇకేబానా వర్క్షాప్తో పాటు బతుకమ్మ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అనంతరం మనకు ఇక్కడ చూడొచ్చు రంగురంగుల పూలతోటి ఇకేబానా ఫ్లవర్ షో, దాంతోపాటు బతుకమ్మలు మనకు తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలాగా బతుకమ్మలు గునుగు, తంగేడు, బంతిపూలు, రకరకాల చేమంతులతో బతుకమ్మలను అందంగా పేర్చి ఇక్కడ మహిళలంతా కూడా బతుకమ్మ ఆటపాటలతో సంబరాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇకేబానా ఇంటర్నేషనల్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఫ్లవర్ అరేంజ్మెంట్స్ కావచ్చు, వర్క్షాప్స్ నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలు జరుగుతున్న